హలో అండి, ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం లేకుండా బూరెలు ఎలా ఫాస్ట్గా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం ఈ వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ బూరెల కోసం నేను 1 కప్పు మినపప్పును తీసుకున్నానండి. ఇవి 4 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే రైస్ను 2 కప్పులు తీసుకున్నాను. ఇవి కూడా 4 గంటలు నానబెట్టుకోవాలి. చూడండి, నేనైతే దీంతో ఒక కొలత తీసుకున్నాను. ఒకే కప్పుతో 1 కప్పు మినపప్పు అలాగే 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. నేను రేషన్ బియ్యమే తీసుకున్నానండి. అలాగే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి నేను సేమ్ నానబెట్టిన వాటర్ని వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే గట్టిగా ఉండాలి పిండి అనేది. గారెల పిండిలా కాకుండా కొంచెం పల్చగా ఉంటే సరిపోతుందండి. అలాగే బియ్యం కూడా బాగా మిక్స్ చేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. చూడండి, వాటర్ తక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే మనకి బూరెలు అనేవి బాగా వస్తాయండి. పల్చగా ఉంటే అంత బాగా రావు. చూడండి, ఈ రెండింటిని కూడా బాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. పూర్ణం లేకుండా చేసేది అనేది ఇది పాతకాలం వంటేనండి. అమ్మవారికి చాలా ఇష్టమని చెప్తారు. వీటిని చప్పిడి బూరెలు అంటారు, అలాగే పొంగు బూరెలు అని కూడా అంటారు. ఇప్పుడు ఇందులో కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం వేయడం వల్ల ఈ బూరెలకి టేస్ట్ బాగుంటుంది. ఇలాగే చేస్తారండి పాతకాలం వంటే. అలాగే ఇందులో 6 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకుని ఇది కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే బెల్లం మిక్సీ పట్టుకుని వేసుకున్నానండి. అలా వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బూరెలు అనేవి ఇలా వేసుకోవాలండి. ఎంత గట్టిగా ఉండాలి. పిండి పల్చగా ఉంటే గనక బియ్య పిండి కలుపుకోవచ్చండి, పర్వాలేదు. దీన్ని మనము ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 గంటలు లేదంటే నైట్ అంతా నానబెట్టుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడు మనము బూరెలు వేసుకుందాం. చూడండి, నేను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూరెలు ఒక్కొక్కటిగా ఇలా వదులుకోవాలి. మనం సోడా అలాంటివి ఏమీ యాడ్ చేయకూడదండి, అస్సలు బాగోవు. ఎందుకంటే ఆయిల్ బాగా లాగేస్తాయి అన్నమాట మనం సోడా వేస్తే. ఇలానే వేసుకుని ప్రసాదంగా చేసుకోవాలండి. ఇవి బాగా కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ బూరెలు అనేవి కలర్ఫుల్గా ఇలా వస్తాయి అన్నమాట. లోపల కూడా బాగా కుక్ అయిపోతాయి. వీటికి మంచి టేస్ట్ రావాలి అంటే మీరు పిండిని అట్లీస్ట్ 2 అవర్స్ లేదా నైట్ అంతా నానబెట్టుకుంటే చాలా బాగుంటాయండి. టేస్ట్ అనేది మెత్తగా, అలాగే పైన క్రంచీగా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటాయి. ప్రసాదంగా చాలా ఈజీగా అయిపోతాయండి. ఈ వరలక్ష్మి వ్రతానికి మనం ముందు రోజే పిండిని నానబెట్టేసుకుని పెట్టేసుకున్నామంటే నైట్ మార్నింగే మనం బూరెలు చేసేసుకుని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పూర్ణం లేకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వీటిని 2 రోజులు బయట పెట్టుకున్న పాడవ్వండి, అంత బాగుంటాయి. వీటితో పాటు మన ఛానల్లో ఆల్రెడీ చక్కెర పొంగల్ కూడా వీడియో ఉందండి. అది కూడా అలా చేస్తే చాలా బాగుంటుంది ప్రాసెస్ అనేది. ఓకే అండి, ఈసారి బూరెలు వరలక్ష్మి వ్రతానికి ఇలా చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.